నోబెల్ బహుమతి గ్రహీతకి బంగ్లాదేశ్లో 6 నెలల సాధారణ జైలు శిక్ష పడ్డది. దాని వివరాలు ఏంటంటే 2006 సంవత్సరంలో బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ యూనస్ అనే ప్రొఫెసర్కి, ఆయన ఆర్థికవేత్త కూడా నోబెల్ బహుమతి వచ్చింది. ఈ నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత ఆయనకి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఎందుకు వచ్చింది అంటే, బంగ్లాదేశ్లోని మహిళలకు లేదా పేదవాళ్ళకి మైక్రో ఫైనాన్స్ ద్వారా గ్రామీణ బ్యాంకులను నెలకొల్పి పేదరికం యొక్క స్థాయిని తగ్గించిండు. పేదరికం లేకుండా పాటుపడ్డాడన్న ఉద్దేశంతో నోబెల్ కమిటీ నోబెల్ బహుమతిని పురస్కారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఆయనకు సంబంధించిన ఒక సంస్థ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందన్న కారణంతో జైలు శిక్ష విధించడం జరిగింది. పర్యవసనంగా అక్కడ ప్రస్తుత అధ్యక్షురాలు షేక్ హసీనా కూడా మహమ్మద్ యూనస్పై అనేక రకాలైన వ్యాఖ్యలను చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన విషయాలు అనేటివి ఈరోజు బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా జరుగుతున్నాయి.